ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ పశువైద్యను చదివే విద్యార్థులకు తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై అమరావతిలోని సచివాలయంలో అధికారులతో ఒక సమీక్ష చేశారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలు, సీఎం సూచనలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మనకు ప్రెస్ మీట్ మీడియాలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు మంత్రి తెలపడం జరిగింది. అలాగే వ్యవసాయ, పశువైద్య విద్యార్థుల స్కాలర్షిప్లను 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు, ఇక పీజీ విద్యార్థులకు 12,000 రూపాయల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు సన్న రకాలను పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో ఎక్కువ రీసైక్లింగ్ అవుతుండడంతో వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉంది. ఈ మేరకు దానికి తగిన విధంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇక పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి ఒకవేళ అంతకంటే ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో యాదవ, కురబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీ దిశగా అడుగులైతే వేస్తున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణ చేయాలని, అలాగే అంతర పంటగా కోకో సాగుకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించారు. అలాగే అంతర పంటలు సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు చేయూత, రాయితీలు ఇవ్వాలన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో పండ్లు, పూలు, కూరగాయల నిల్వకు సబ్జీ కూలర్లను 50% రాయితీపై అందజేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక రాష్ట్రంలో జూన్లోనే నారుమళ్లకు సాగునీరు విడుదల చేయాలని చెప్పడం జరిగింది. ఇక రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో వర్క్షాపులు, ఆక్వా, ఉద్యాన, పశు సంవర్ధక రంగాల వారీగా సెమినార్లు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఉపాధి హామీ పథకంలో ఉద్యాన రంగానికి ఎక్కువగా నిధులు, ఈ ఏడాది 200 కోట్లతో పనులు చేపట్టాలన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్గా డెవలప్ చేయాలని, అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్నారు. ఇక డ్రాగన్, ఆవుకోడ వంటి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఆక్వా జోన్ లేదా వెలుపల చెరువులు తవ్వాలంటే అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, అనుమతి లేకపోతే జరిమానా విధిస్తారని తెలిపారు. మొత్తం మీద రైతుల కోసం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు మనకు ఇలా తీసుకోవడం జరిగింది. మనకు రీసెంట్లీగా జరిగిన ఒక భేటీలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అంటే మనకు పశు వైద్యకు సంబంధించి, అంటే పీజీ కావచ్చు, లేకపోతే మనకు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి, సో అలాగే పశు వైద్యకు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకు 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెంచారు. తర్వాత మనకు పీజీ వాళ్ళకైతే 12,000 రూపాయలు మనకు అందిస్తామని చెప్తూ ఉన్నారు.